హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కొలువుల పందేరం శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా వైసీపీకి రాజీనామా చేసి ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ 3 స్థానాలను ఎంపిక చేస్తూ నిన్న నోటిఫికేషన్ వచ్చింది. ఈ 3 స్థానాలకు సంబంధించి బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య తన పదవిని పదిలం చేసుకున్నారు. తర్వాత టీడీపీ నుంచి బీదం మస్తాన్ రావు, సానా సతీష్ల ఎంపిక పూర్తయింది. ఈ ఎంపికకు సంబంధించి ఇక చాలా వరకు అంటే ఆశావాహులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. గతంలో గల్లా జయదేవ్ పేరు వినిపించింది. తర్వాత చింతకాయల అయ్యన్న పాత్రుడి కొడుకు చింతకాయల విజయ్ పేరు వినిపించింది. ఈ నేపథ్యంలో అందరినీ సైడ్ చేస్తూ బాబు గారి ఎంపిక ఇట్లా ఉందన్నమాట. బీద మస్తాన్ రావు ఎందుకంటే ఆయన రాజ్యసభ సీట్లను కొనుక్కుంటాడు, దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాడు అన్నది ఆయన మీద ఉన్న విమర్శ. అయితే సానా సతీష్ ఎంపికనే ఇప్పుడు హైలైట్ అన్నట్టు. ఒకప్పుడు ఇవే పచ్చపత్రికల్లోనే మన పత్రికలోనే మన కులపత్రికలో మన గెజిట్ పత్రికలోనే సానా సతీష్ గురించి పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి. ఒక పెద్ద క్రిమినల్ మాఫియా డాను అని చెప్పి మన దానిలోనే రాసినట్టు అవన్నీ మీకు చూపిస్తాయి ఇప్పుడు. సో మరి ఏ క్రైటీరియా మీద సానా సతీష్ని ఎంపిక చేసిండ్రు అన్నది ఇక బాబు గారికే తెలియాలి. ఒకసారి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఫస్ట్ ఈ ఆంధ్రజ్యోతుడు అప్పుడు రాసిన రాతలకు ఇప్పుడు రాసిన రాతలకు తేడా ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ నుంచి బీదం మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు సీఎం చంద్రబాబు సోమవారం ప్రకటించారు. ముగ్గురు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవం కానుంది. కాగా తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గతంలో వైసీపీ తరఫున రాజ్యసభలో అడుగుపెట్టారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన బీజేపీ తిరిగి రాజ్యసభకు పంపనున్నట్లు ఈడు ముందే చెప్పిండట. కృష్ణయ్య సోమవారం ఆన్లైన్ ద్వారా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను పార్టీ సభ్యత్వాన్ని కృష్ణయ్య ఒకేసారి తీసుకున్నారని చెప్పి ఇక రాసుకున్నాడు అనమాట. వాస్తవానికి సానా సతీష్ గురించి పుంగాలుగా రాయాలి. ఎందుకంటే గతంలో మనం రాసిన రొడ్డకోటు రాతలు జనం ముందర ఉన్నాయన్నట్టు. ఇప్పుడు రాస్తే తంతరు కదా. ఒకసారి గతంలో ఎట్లాంటి ఆరోపణలు చేసినారు, ఎట్లాంటి అబాండాలు వేసినారు అనేది మీకు ఒకసారి చూపిస్తా. ఇగో ఆంధ్రజ్యోతి పరిశీలన, మైనింగ్ కాంట్రాక్టులు పోస్టింగ్లు చాలా ముదురు, కూటమి సర్కారులో చక్రం తిప్పుతున్న రాజ్యాంగేతర శక్తి, మంత్రి లోకేష్ పేరు చెప్తూ మంత్రాంగం, మైనింగ్ కాంట్రాక్టులు పోస్టింగ్లో హవా, అన్ని నేనే అంటూ వారితో మీటింగ్లు ఆధారాలు చూపిస్తూ స్వీయ బల ప్రదర్శన. గతంలో సిబిఐ కేసులో లాబియింగ్, సిబిఐ చీఫ్ల మధ్య చిచ్చు పెట్టింది ఆయనే. సిబిఐ ఈడీ కేసులో అప్పట్లో అరెస్టు, తాజా ఎన్నికల్లో టికెట్ కోసం యత్నాలు, దండం పెట్టి వదిలించుకున్న పార్టీలు, కూటమి సర్కార్లో హల్చల్. నాకేం కావాలో ఇవ్వండి, మీకేం కావాలో చెప్పండి, నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి, ఆ తర్వాతే మైనింగ్, కోరుకున్న పోస్టింగ్ కావాలా అయితే కాంటాక్ట్ మీ, బిల్లులు క్లియర్ కావాలా కమిషన్ కొడితే ఆలోకే. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? కూటమి సర్కారులో నేనే సూపర్ పవర్, చంద్రబాబు నారా లోకేష్ కంటే పవర్ఫుల్ అనమాట అని చెప్పుకుంటున్న ఒక రాజ్యాంగేతర శక్తి దందా ఇది. గోదావరి జిల్లాలకు చెందిన ఆ వ్యక్తి పేరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అధికార వర్గాల్లో మారుమవుతోంది. సానపట్టిన కత్తిలా మారిన ఈ దేశముదురు తీరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సానపట్టిన కత్తిలా అని రాసింది కానీ పేరు రాస్తే ఏమవుతుంది? మరి ఇంత పెద్ద పరిశీలన చేసిన మొగోడు ఆ రోజు పేరు ఎందుకు రాయాలంటే అంతే. ఎప్పుడు 14వ తారీఖు 10వ నెల అక్టోబర్లో రాసిండనమాట ఈ స్టోరీ. ఆయన అధికారి కాదు, ప్రజాప్రతినిధి అంతకన్నా కాదు. గత చరిత్రలో పేజీలన్నీ పేచీలు కేసులే. ఇప్పుడు ఆయనే రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నాడు. నేను లోకేష్ మనిషిని, లోకేష్ నా మనిషి, నేనేం చెప్తే అదే, నాకు చెప్తే ఆయనకు చెప్పినట్లే, మీకేం కావాలో చెప్పండి మాట్లాడుకుందాం రండి అంటూ బడా కాంట్రాక్టర్లు, అధికారులు, మైనింగ్ వ్యాపారులకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాడు. నిన్ను నమ్మడం ఎలా అని ఎవరైనా ప్రశ్నిస్తే సర్కార్లో ఇది నా బలం అని ఆధారాలు కూడా చూపిస్తున్నట్టు సమాచారం. గోదావరి జిల్లాకు చెందిన ఆ వ్యక్తి కూటమి సర్కార్లో హల్చల్ సృష్టిస్తున్నాడు. మహాముదురులా మారిపోయాడు. సానపట్టిన కత్తిలా పాదరసంలో దూసుకుపోతున్న ఆ వ్యక్తి ఒకప్పుడు సామాన్య ప్రభుత్వోగి చీఫ్గా శాలరీ మీద బతకడం ఏంటి అనుకున్నాడేమో. కొలువు మానేసి వ్యాపారం అంటూ హైదరాబాద్కు మకం మార్చాడు. పెద్దలతో ఉన్న పరిచయాలతో అనతి కాలంలోనే అనేక కంపెనీల్లో డైరెక్టర్గా చేరాడు. రెచ్చిపోయిన శిష్యుడు. నాకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాగా తెలుసు. దసరా వరకు అటవీ ప్రాంతంలో లైట్రేట్ తవ్వకాలు చేయవద్దని, రవాణా కూడా ఆపాలని నాకు ఫోన్ చేసి చెప్పారంటూ కాకినాడకు చెందిన ఓ అటవీ అధికారి హల్చల్ చేసిన సంగతి తెలిసింది. ఆయన ఎవరో కాదు, ఈ గటికుడు తెచ్చిపెట్టుకున్న అధికారే. దసరా వరకు ఒక్క లారీ కూడా బయటకు వెళ్ళగడానికి వీల్లేదని, పండుగ తర్వాత అన్ని మాట్లాడుకుందామని ఆ అధికారి లైట్రేట్ గ్రావెల్ లీజ్దారులకు అల్టిమేటం ఇచ్చారు. మరో అడుగు ముందుకేసి అటవీ రేంజర్లను రంగంలోకి దింపి లారీల ముందుకు కదలకుండా బలవంతంగా అడ్డుకున్నాడు. దీనిపై కాకినాడ ఎంపీ ఆరా తీయగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు ఫోన్ చేసి లారీలు ఆపించాలని ఆదేశించారని చెప్పినట్టు తెలిసింది. సో ఇది ఒక కోణం. ఇది మళ్ళా వైసీపీది అనుకున్నారు. వైసీపీది కాదు, కేవలం మన
పత్రిక ఆంధ్రజ్యోతి రాసిందే. లోకేష్ పేరు వాడుకుంటూ మంత్రి లోకేష్కు నేను ఎంత చెప్తే అంత అంటూ ఆ గనుడు రెచ్చిపోయినట్టు తెలిసింది. బిల్లులు ఇప్పిస్తారండి అని నేరుగా ఇరిగేషన్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, విద్యుత్ కాంట్రాక్టులకు కంపెనీల ప్రతినిధులతో బేరసారాలు నడుపుతున్నాడని పార్టీలో ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. ఇదిగో లోకేష్తో మాట్లాడాను, సీఎం కార్యాలయంలోని కీలక ఆఫీసర్తో టచ్లో ఉన్నానని చెప్పుకుంటూ తన పవర్ ప్రదర్శిస్తున్నాడని సమాచారం. సో ఇది సానా సతీష్ గురించి గతంలో ఆంధ్రజ్యోతి రాసిన వార్త. అంటే ఇప్పుడు మరి లోకేష్ చెప్తే చంద్రబాబు గారు ఆయనకు పదవిని ఇచ్చిండ్రా? చాలామంది అంటే పార్టీకి కరడుగట్టిన వ్యక్తులుగా పనిచేసిన సింతకాయల విజయ్, ఐటీడీపీని పెట్టి ఎట్లాంటి ట్రోలింగ్ చేయించిందో తెలుసు కదా. అట్లాంటి వ్యక్తులందరినీ పక్కకు పెట్టి ఈ సానా సతీష్ అనే ఒక రాజ్యాంగేతర శక్తిని ఎట్లా తీసుకున్నాడు? టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్పై తీవ్ర ఆరోపణలు. హవాలా, మనీ లాండరింగ్ కేసులో సిబిఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్. సిబిఐ అధికారులకు లంచం ఇచ్చినట్లు సానా సతీష్పై అభియోగాలు నమోదు చేసిన సిబిఐ. హవాలా వ్యాపారి ఖురేషితో కలిసి సానా సతీష్ అక్రమ వ్యాపారాలు చేసినట్లు అభియోగాలు నమోదు. ఖురేషికి చెందిన వ్యాపార సంస్థల్లో సానా సతీష్ భారీగా వాటాలు కొనుగోలు చేసినట్లు గుర్తించిన సిబిఐ డైరెక్టర్లుగా పనిచేసిన రాకేష్ ఆస్థానా, అలోక్ వర్మ మధ్య వైరంలో సానా సతీష్ కీలక పాత్ర. తనను కేసు నుంచి తప్పించేందుకు సిబిఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు 2 కోట్లు లంచం ఇచ్చినట్లు చెప్పిన సానా సతీష్ 2019 జూలై 26న సానా సతీష్ను అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ పంపిన ఈడీ అధికారులు. తనపై ఉన్న ఆరోపణలు కొట్టేయాలంటూ ఈ ఏడాది జూలైలో సానా సతీష్ వేసిన పిటిషన్ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు. సిబిఐ, ఈడీ ఆరోపణలపై సానా సతీష్ను విచారించాల్సిందని స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు. సో ఇవి ఆయన మీద ఉన్న తీవ్రమైన నేర ఆరోపణలు, అభియోగాలు. ఇవి పక్కన పెడితే మన ఆంధ్రజ్యోతిలో రాసిన తర్వాత కూడా ఈయన ఎంపికను ఎట్లా చేస్తారు? దీనికి ఖచ్చితంగా ఆంధ్రజ్యోతికి, ముఖ్యంగా రాధాకృష్ణకు చంద్రబాబు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఇష్టారాజ్యంగా నడుపుతుంటే కుదరదు కదా. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజగురు అవతారం ఎత్తిన నేపథ్యంలో ఇట్లాంటివన్నీ ఏబిఎన్ రాధాకృష్ణ సహించాడు అనమాట. సో రాష్ట్ర ప్రజలకు మీరు జవాబుదారీ ఉంటారా అనేది తర్వాత. ముందు ఆయనను కన్విన్స్ చేయండి, ఎందుకు ఏ క్రైటీరియాలో ఎంపిక చేయాల్సి వచ్చిందో చెప్తే రేపు వార్త రాసుకుంటాడు అనమాట ఆయన. సో మనం ఈ రోజు నుంచి 1995లో పార్టీని హైజాక్ చేసిన కాడ నుంచి ఎంతోమంది క్రిమినల్స్ను, బ్రోతల్స్ను, పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను ఒకరినిద్దరా రాజ్యసభకు పంపింది. కోట్లు పెట్టు, డబ్బు పట్టు, రాజ్యసభ సీటు కొట్టు అన్న నినాదంతో ఎంతోమందికి పెద్దల సభలో ప్రవేశం కల్పించిన విజనరీ పాలన అనమాట మనది. సో సానా సతీష్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్ని విచిత్రాలు చూడాలో, ఇంకెన్ని కథనాలు ఇట్లాంటి పత్రికల్లో రావాలో ఇంకా దేవుడికే తెలియాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.